జ్ఞాపక ప్రొడక్షన్స్. మీ ప్రొడక్షన్ లో ఎంతో మంది లెజెండ్స్ ఇప్పుడు యాంకర్ గా వర్క్ చేస్తున్నారు. ఐ మీన్ హోస్టింగ్. అవును అంటే బయట వాళ్ళంతా యాంకర్స్ అంటారు, మన భాషలో హోస్టింగ్ ఇది. అవును. లైక్ ఖుష్బు గారు, రోజా గారు, అనసూయ గారు, అలీ గారు, సాయి కుమార్ గారు, ఇంతమంది పెద్దోళ్ళతో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి మీరు వర్క్ చేయడం అనే మీకు వర్క్ చేస్తున్నప్పుడు మీ రిలేటివ్స్ సైడ్ కానీ మీకు తెలిసిన వాళ్ళ సైడ్ కానీ ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళు మీకు తీసుకునే కేర్, ఇదంతా పార్ట్ ఆఫ్ ది నా వర్క్ లానే ఉంటుంది. అదేది ఏ రోజు కూడా గొప్పగా అనిపించలేదు. ఒక జాబ్ లానే డేట్స్ ఉన్నాయి, రేపు ఎల్లుండి షూటింగ్ అంటే మామూలుగా వెళ్ళటం, వర్క్ చేసుకోవటం. మా ఇంట్లో కూడా అమ్మ వాళ్ళకి అలవాటు అయిపోయింది, మార్నింగ్ షూటింగ్కి వెళ్తారు అదే తప్ప వాళ్ళు ఏది ఇది ఎక్కువ ఇది తక్కువ అట్లా ఎప్పుడు బైరిష్ చేయలేదు. అందరూ కూడా చాలా బాగుంటుంది. ప్రోగ్రాంలో ఏదైనా తప్పులను ముందు మా మమ్మీనే ఇంట్లో చాలా క్రిటిక్ చేస్తూ ఉంటారు. ఇదేంటి ఇలా ఇంకొంచెం ఏదైనా చేయాలి కదా, అట్లా మా మమ్మీ మంచి సలహాలు చెప్తూ ఉంటుంది ఆవిడ. సో ఏది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అసలు అందులో ఇంకేం కావాల్సిన అంతమందితో అంత పెద్ద పెద్ద వాళ్ళతో వర్క్ చేయటం అనేది నాకైతే ఒక్కొక్కరితో ఒక్కొక్క మంచి మంచి స్వీట్ మెమరీసే ఉన్నాయి తప్ప. అంటే కమింగ్ టు మై నా పాయింట్ మేడం, రోజా గారితో వర్క్ చేశారు. ఇప్పుడు వైసీపీలో పవర్ బ్రాండ్ అని ఆవిడ ఎక్కడైనా సరే పవర్, అంతే ఎక్కడైనా పవర్. ఇప్పుడు అంతా పొలిటీషియన్ సైడ్ ఉండి సినిమా ఇండస్ట్రీ వైపు చాలా తక్కువ ఉన్నారు, ఓన్లీ జబర్దస్త్. ఇప్పుడు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది రోజా గారితో? అసలుకి ఆమెను అలా చూస్తున్నప్పుడు అంటే ఆ ఫైర్ బ్రాండ్ అంటే రాజకీయ నాయకుల్ని అలా విశ్లేషించి అలా దుమారంగా మాట్లాడతారు కదా, అసలు ముందు వెనక చూడకుండా మాట్లాడటంలో దిట్ట అంటే రోజా గారు అని చెప్తారు. అంటే అది ఎవరైనా మాట్లాడతారు, కానీ రోజా గారు మాట్లాడితే వినాలనిపించింది అనమాట. ఉన్నది ఉన్నట్టుగా ముందు వెనక అది పెద్ద వ్యక్తి చిన్న వ్యక్తి అని ఏం చూడరామా, అంత పవర్ఫుల్ గా మాట్లాడతారు రాజకీయంగా. ఒక సినిమా వ్యక్తి నిజంగా ఈ రోజు ఆ స్థాయిలో ఉన్నారు, మీతో కూడా మీ షో చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు రోజా గారిని అలా చూసినప్పుడు? చాలా అంటే ఆవిడ అక్కడ అలా మాట్లాడంత పవర్ బ్రాండ్, అంత ఫైర్ బ్రాండ్ అని నువ్వు అంటున్నావు కదా, ఆవిడ ఎప్పుడు మాకు సెట్లో నేను 800 ఎపిసోడ్లు చేశాను ఆవిడతో. ఏ రోజు కూడా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒక్కరోజు కూడా ఆవిడ నాకు కనిపించలే. ఒక చిన్న పిల్లలాగా ఒక వాళ్ళతో నా ఆడియన్స్ ని మా మహాలక్ష్మి అవనివ్వండి, మోటార్ మహాలక్ష్మి లాగి ఆవిడ డాన్స్ చేయటాలు కానీ, ఆవిడ ఒక పెద్ద హీరోయిన్ అని కానీ పక్కన వచ్చిన అమ్మ రోజా గారితో డాన్స్ చేస్తే చాలా అనుకునే వాళ్ళని ఆవిడ ఎంకరేజ్ చేయటం కానీ, ఏదైనా ఆవిడ ఎన్నో సినిమాలో చాలా కొన్ని 100 సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. నేను వెళ్ళి ఆవిడకి మేడం ఇప్పుడు ఇక్కడ ఇలా చేయండి, ఇలా వస్తే బాగుంటుంది, ఇక్కడ నవ్వండి అని చెప్తున్నప్పుడు ఆవిడ ఏ రోజు కూడా ఏంటి ఈవిడ నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ సీనియర్ కదా నాకు చెప్పడం ఎస్సలు లేదు. అవునా ప్రవీణ? ఎందుకంటే ఆవిడ ఒక పాయింట్ క్యాచ్ చేశారు, సినిమా వేరు, టీవీ రీచ్ వేరు, టీవీ వేరు, టీవీ స్టైల్ ఆఫ్ వర్క్ వేరు. ఫస్ట్ అది చాలా బాగా అనిల్ రోజా గారు చాలా బాగా, అంటే ఏదైతే స్టార్టింగ్ ఆవిడ టీవీలో ఫస్ట్ ప్రోగ్రామ్ నిజంగా అనిల్ డైరెక్ట్ చేయడం ఆవిడది నిజంగా చాలా గ్రేట్. అది వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ చాలా బాగుండేది. అనిల్ ఏది చెప్తే అది చేసేవాళ్ళు. ఆవిడ మేడం ఇప్పుడు ఇక్కడ నవ్వండి, ఇక్కడ బాగా మాట్లాడండి. ఒక ఆవిడ ఎవరైనా చాలా యాక్టివ్గా మనకి ఒక షోలో ఒకరు దొరికారనుకో, ఇంకా ఆవిడ మీద బేస్ అయిపోయి షో నడిపేసేయండి చాలా బాగుంటుంది, ఇలా చిన్న సజెషన్స్ అనమాట ఆవిడకి. ఆవిడ కూడా ఏ రోజు నాకు చెప్తారా అని నాకు తెలియదా అస్సలు లేదు, చిన్న పిల్లే అంతే. ఇంకా ఆవిడ ఒక షోని తీసుకువెళ్ళటంలో, ట్రావెల్ చేయించడంలో అసలు ఇప్పుడున్న యంగ్ యాంకర్లకి ఎవరికి ఆవిడ తీసిపోరు. నిజంగా రియల్ హోస్ట్ అంతే. ఇప్పుడు ఆమె పాలిటిక్స్ లో ఉన్నారనమాట. ఎలా అనిపిస్తుంది మేడం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు? అంటే ఆమె ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇప్పుడు పాలిటిక్స్ లో. ఒకసారి కూడా హత్యాయత్నం జరిగింది తిరుపతి దగ్గర. ఎప్పుడని చెప్తారా మేడం ఎందుకు మీకు ఇంత కష్టంగా? అసలు ఆ టాపిక్స్ అస్సలు రావు మా మధ్య. ఆ జర్నీ వేరే ఆవిడది, అక్కడ ఉండే జనాలు వేరు, అక్కడ ఉండే స్టాఫ్ వేరు ఆవిడకి, అక్కడ ఆవిడని గైడ్ చేసే వాళ్ళు వేరు, ఇక్కడ వేరు. ఇక మా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అసలు ఏమీ ఉండేవి కావు. సో ఇంకా ఆవిడ ఎమ్మెల్యే అయ్యే టైం మా షో కంప్లీట్ అయిపోయింది ఆవిడతో. సెకండ్ సిరీస్ అనసూయ కంటిన్యూ చేసింది. ఇంకా ఎమ్మెల్యే అయ్యి ఆవిడ బిజీగా ఉండటంలో ఇంకా ఆవిడ మళ్ళీ ఇటు వచ్చి, ఇది డైలీ షో, 8 days ఆవిడ స్పెండ్ చేయలేకపోయేవాళ్ళు. అప్పుడు అలైన్ పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నారు. సో ఆ తర్వాత అనుక ఆ షో టేక్ కేర్ చేసి తన యాంకర్ గా చేయటం జరిగింది. ఎప్పుడు ఏది అసలు ఏ డిస్కషన్, అసలు పాలిటిక్స్ గురించి మేము మాట్లాడుకోవటం కానీ ఏమీ ఉండేది కాదు. మా వర్క్ గురించి మేము ఎంజాయ్ చేసేవాళ్ళం ఎక్కువ. సో ఆవిడ చాలా చాలా ఫన్నీ పర్సన్, చాలా బాగుంటారు.
బట్ ఎవరైనా ఆవిడ మాట్లాడటం చూసి అమ్మో చాలా అనుకుంటారేమో, కానీ చాలా సున్నిత మనస్తత్వం ఆవిడ. ఏదైనా చిన్న మాటకు కూడా భలే చిన్నగా హర్ట్ అయిపోతారు. నాకు సెన్సిటివ్ పర్సనల్ గా తెలుసు. నాకు కూడా జబర్దస్త్ చేసేటప్పుడు మైక్ ఉంటేనే రోజా గారు, మైక్ లేకపోతే నిజంగా దేవత. అవును, ఆవిడ ఎప్పుడైనా దేవత తెలియండి. ఇన్ని రోజులు అలా మనల్ని అంత ఎంటర్టైన్ చేస్తూ ఉండగలిగారంటే డెఫినెట్ గా. సో కమింగ్ టు తర్వాత అనసూయ గారు వచ్చారు కదా ఆ షోకి. సో ఎలా మీ రంగం గారితో ఎలా ఉంటుంది మీకు? అను సూపర్. చాలా ఫ్రెండ్లీ నేచరు. అను కూడా సేమ్ అంతే, ఏం చెప్పినా నో చెప్పదు. హెయిర్ స్టైల్ అవనండి, డ్రెస్ అవనండి, నా లుక్ ఇది ఏంటి, నువ్వు నన్ను మా మహాలక్ష్మిలో ఎక్కువ నగలు వేయాలి. అనుకి నగలు వేసుకోవటం అసలు నచ్చదు. ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టి మెళ్ళ ఏమైనంటది. నేను అసలు దానికి మా ఇద్దరికి ఫైటింగ్. అద్దు నో అను ప్లీజ్, ఉంటే బాగుంటుంది, మెళ్ళ ఉండాలి, ఆడపిల్లలు ఇలా నగలు వేస్తే అందంగా ఉంటారు, ఇలా ఇలా మా ఇద్దరు చాలా డిస్కషన్ జరిగాయి. కానీ అది కూడా చివరికి ముద్దు అంటే కొంచెం చిన్నది కదా. సో అంటే మీన్స్ రోజా గారు అంటే ఆల్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఆవిడ ఏదైనా అనగా ఏదో ఉండే చెప్తారు అనుకోండి. కానీ అను కన్విన్స్ చేయాలి, ఇది ఇదిరా ఇలా బాగుంటుంది నీకు ఈ స్టైల్ ఆఫ్ ఇది అనగానే వింటది తను కూడా. ఏది ఏ రోజు అదే చెప్తున్నాను కదా, ఏమో తెలీదు. వచ్చిన అందరూ కూడా, నేను ప్రోగ్రామ్ వర్క్ చేసిన అందరూ, ఈవెన్ ఖుష్బూ గారు కానివ్వండి, అందరూ ఇది అని అడిగితే డెఫినెట్గా అందరు చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు ఆ స్టేజెస్లో ఉన్నారు. ఈరోజు అను కూడా ఆల్మోస్ట్ ఎంత అచీవ్ చేసింది, తను అనుకున్న స్థాయికి ఎదిగింది. సూపర్, చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రంగస్థలం మూవీలో యా చెప్పింది తను. రంగస్థలం సినిమా అయిపోయి చేసిన తర్వాత నా సెట్కి వచ్చింది ఒకసారి. వచ్చినప్పుడు అను మంచి క్యారెక్టర్, చాలా బాగా చేశా వీణా, నువ్వు చూడు నా గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ చేశాను అని చెప్పింది. సో అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నా యాంకర్ గురించి తను అదే అంది, యాంకర్ గురించి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే క్యారెక్టర్ చేశాను చూడు సినిమా అంది. నేను చూసి ఫోన్ చేశాను, థ్యాంక్స్ చెప్పింది. సో నిజంగా మంచి క్యారెక్టర్ కదా, అలాంటి క్యారెక్టర్ లైఫ్లో ఒక్కసారే వస్తుంది అంతే. సో అలాంటి క్యారెక్టర్ మీరు దమ్ము మీకు ఎప్పుడు వస్తుంది? నాకు దమ్ము సేమ్ క్యారెక్టర్ కదా, సేమ్ పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ కమింగ్ టు ఆలీతో సరదాగా, ఎందుకంటే మీరు ఇన్ని షోలు చేశారు కాబట్టి, షోలు చేశారని ఎవరు తెలియదు, అందుకని 1 by 1 అన్ని షోలు తీసుకొస్తున్నాను. ఇప్పుడు పెద్ద యాక్టర్, కమిడియన్, హీరో అలీ గారు సాత్తో డైరెక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది మీకు? మీకు నేను డైరెక్ట్ చేయనుగా, అనిల్ గారు కదా డైరెక్ట్. అంటే అన్ని మీరే కదా, డిసిషన్ మేకర్ మీరు కదా. అవును, డైరెక్టర్ ఓకే, ఏం డెసిషన్ మేకింగ్. సో నిజంగా అంటే అక్కడే ఉంటాను కదా, ఈ సెట్లోనే ఉంటాను, అంతా కలిసి వర్క్ చేస్తామని చెప్పాను కదా. ఆలీ గారు కూడా చాలా చాలా, ఇంకా అసలు ఆయన గురించి అందరూ ఎలా చెప్తారో అందుకని ఇంకా నేను ఎక్కువ చెప్పాలి. సో ఎందుకంటే అన్ని ఇయర్స్ నుంచి అన్ని 100 ఎపిసోడ్లు ఆయనతో ట్రావెల్ ఇంకా కంటిన్యూగా జరగటం, ఇట్స్ గుడ్. అంటే ఆయన నేచర్ చాలా మంచి నేచర్. వర్క్ రావటం, వచ్చామా పని చూసుకున్నామా వెళ్ళిపోయామా అంతవరకే. ఏది అడగాలి, ఏం చెప్పాలి, ఎలా ఉండాలి, సో అంతే తప్ప ఇంకా దానికి నెక్స్ట్ ఇంకొకటి ఏది ఉండదు ఆయన దగ్గర నుంచి. పర్ఫెక్ట్ అనమాట, పర్ఫెక్ట్ యాక్టర్. సో కమింగ్ టు జ్ఞాపిక ప్రొడక్షన్స్, సో షోలు చేస్తూనే ఇప్పుడు మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చారనమాట. ఫస్ట్ మూవీ ఓపెనింగ్ అలా ఏం లేదు, నేను మధ్యలో కంటిన్యూ ఇయర్కి ఒక మూవీ చేస్తాను రోషన్. ఇంతకుముందు ఏ మూవీ చేశారు మేడం? సో లాస్ట్ ఇయర్ నేను ఇది 2 కంట్రీస్ చేశాను. ఎన్ శంకర్ గారు డైరెక్టర్, అది చాలా మంచి క్యారెక్టర్. అందులో కూడా సునీల్ హీరో. అలా ఇయర్లో నాకు కుదిరినప్పుడల్లా ఏదైనా గ్యాప్ ఉంది ఇక్కడ అనుకుంటే ఇయర్కి ఒక సినిమా అలా చేస్తాను. అంటే ముఖ్యంగా RX100 కార్తికేయన్ తీసుకోవడానికి ఏంది రీజన్ అంటారు? ఆ సినిమా పెద్ద హిట్ అయింది, హీరో పాపులారిటీ పట్టి తీసుకున్నారా, లేకపోతే సినిమా పరంగా మీ కథను బట్టి తీసుకున్నారు దాన్ని? కథ. ఓకే, సో కథ ఏదైనా అది RX100 హిట్ అవటం నిజంగా మాకు ప్లస్ పాయింట్. అంటే మీన్స్ ఆ హీరో మనకు అంత హిట్ ఇచ్చిన హీరో మా కథకి సూట్ అవటం అనేది అదొక ప్లస్ పాయింట్. చేసే వర్క్లో ప్లస్ మైనస్ వస్తాయి కదా, అది మనకు ప్లస్గా వచ్చింది డెఫినెట్గా. అది మంచి ప్రాజెక్ట్. ఎస్పి బాలు గారు చాలా బాగా సన్నిహితులు మీ కుటుంబానికి. మీ మంచిలో చెడులో మీ బాధలో కూడా పాల్పంచుకున్న ఒక వ్యక్తి. ప్రతిదానికి కూడా మీకు ముందుండి నడిపిస్తూ ఉంటారు. ఏంటి మేడం, ఎలా క్లోజ్ రిలేషన్షిప్ మీకు బాలు గారికి? అలా ఏం లేదు, అనిల్ స్వరాభిషేకం షోకి డైరెక్టరు. ఎప్పుడైనా బాలుగారు నేచర్ అనుకుంటా, ఆయనతో కలిసి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి ఆయన అంత విలువిస్తారు అనేది అనిపించింది. చాలా చక్కగా మంచి సజెషన్స్ చెప్తారు, ఇది మంచి చెడు ఇలా ఉండండి, ఇలా అనిల్ ఏదైనా ఈవెన్ ఏదైనా షోలో ఏదైనా చిన్న ఇలా కాదు కదా అనిల్ గారు ఇలా చేద్దాం. అంత గొప్ప వ్యక్తి, అంత జ్ఞాని అయింది కూడా. ఆయన చిన్న వయసు ఉన్న వాళ్ళని కూడా గారు అని సంబోధించడం, ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది.
నేను స్వరాభిషేకం సెట్ ఏ రోజు కూడా ఏం మిస్ అవ్వను అనమాట. ఏదైనా ఇంకా చిన్న క్లాష్ వచ్చిన షూటింగ్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాను. కానీ మా టీం అందరూ స్వరాభిషేకం షో చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. చాలా 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 పెద్ద వ్యక్తి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం మేము. ఎలా ఎంత ఒదిగి ఉండాలి, ఎంత ఉన్నా సరే ఎలా ఉండాలి పక్క వ్యక్తితో ప్రవర్తన అనేది డెఫినెట్గా బాలుగారు లాంటి చూసి తెలుసుకోవాలి. ఇలా ఆయన కూడా అంటే మంచి సజెషన్స్ ఇస్తారు. ఏదైనా ఉన్నా వెళ్ళి సార్ మీరు వస్తే బాగుంటుంది అని అడిగితే అవునా అమ్మా సరే అట్లాగే చూసుకొని చెప్తాను. అది. సో కమింగ్ టు ఫ్యామిలీ మేడం, ఇప్పుడు దాకా అనిల్ 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 అని చెప్తానే ఉన్నారు. ప్రతిదానికి పార్ట్ ఆఫ్ ది ప్రతి మినిట్ లో ఉంటున్నారు కదా. రామ్ కోట్ రాసినట్టు ఎన్నిసార్లు అనిల్ అని జపిస్తున్నారు కదా. నిజంగా అనిల్ సారు మీరు ఎక్కడ కలిశారు, మీ ప్రేమాయణం ఎప్పుడు కొనసాగింది, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు? ఏం లేదు, అమ్మ వాళ్ళు అంటే యాక్చువల్లీ అనిల్ నాకు తెలుసా, నన్ను సిటీ కేబుల్లో తను ఒక చోట వర్క్ చేసినప్పుడు హాయ్ బాయ్ మంచి ఫ్రెండ్స్ అంతవరకు. తర్వాత ఒక 4 years తర్వాత హైదరాబాద్ వచ్చి నాకు జాబ్, తర్వాత ఈటీవీలో ఇలా సైమల్టైనియస్గా నేను 2 చేసిన టైంలో అనుకున్నారు వాళ్ళ మదరు వాళ్ళు వచ్చి అడిగారు చేసుకుందాం అనుకున్నా. అంతే, ఓకే. తెలిసిన అబ్బాయి కదా, మంచి అబ్బాయి, ఏది కావాలో ఒక అమ్మాయిని ఇవ్వాలి అంటే ఒక ఇంటికి మంచి అబ్బాయి అయితే చాలు. మా డాడీ అదే చూసారు ఆ రోజు, మంచి ఫ్యామిలీ, అబ్బాయి మంచివాడు, ఎలాంటిది లేదు. అంతేగాని మీరు ప్రపోజ్ చేయడం కానీ సార్ ప్రపోజ్ చేయడం కానీ ఏం లేదు. అంటే ఆయన ప్రపోజ్ చేశారు అది కావునగా తెలుసు. అంటే నాకు తెలీదు. నేను ఫస్ట్ నుంచి మా ఇంట్లో నేను, అక్క, అమ్మ, నాన్న, మేము నలుగురమే. చాలా అమ్మ చాలా అటాచ్డ్, చాలా చాలా అంటే చాలా. నాకు తెలీదు. ఓకే ఆయన ఇలా అనిల్ అని తను ఇలా ఇష్టం అని అడిగారు అని అంటే ఓకే, మా అమ్మ వాళ్ళకి ఇష్టం అయితే నాకేం లేదు అని. వద్దు అనటానికి తనలో ఏ డిస్క్వాలిఫికేషన్ లేదు. ఎస్ చెప్పే రైట్ నాకు లేదు. నాకు మా అమ్మ కంపల్సరీ, అమ్మ నాన్న ఇద్దరు ఎస్ చెప్పాలి. సో బై గాడ్ గ్రేస్ అదృష్టం అమ్మ నాన్న ఫస్ట్ ఎస్ చెప్పేశారు. అంతే. పిల్లలు? జ్ఞాపిక ఒకటే. జ్ఞాపిక నా అక్కకి ఒక సన్ అంతే. ఆఫ్ కోర్స్ శ్రీయాన్, వాడు కూడా సేమ్ అంతే. ఇద్దరు. వాడు ఫస్ట్ 1 year నా దగ్గరే ఉండేవాడు, పుట్టిన తర్వాత వాళ్ళిద్దరు. సంక్రాంతి రాబోతుంది మరి, ఏ ఫిలిం అంటే ఐ మీన్ మీ చేసే షోలలో ఎప్పుడు కూడా సంక్రాంతికి స్పెషల్ షోలు ఉంటాయి. ఈసారి ఏంటి షో మేడం? ఈసారి అన్ని షోస్ మనం స్పెషల్ చేసాం. సంక్రాంతి నా షో అమ్మ చేతి వంటలో స్పెషల్ చేశాను. అన్ని షోస్లో ఒక్కొక్క స్పెషల్గా గెస్ట్లు వచ్చి అన్ని స్పెషల్కి నాతో వినవిదేరామ చేసిన మధు చేసింది అమ్మ చేతి వంట ఈసారి. సో అలా ఒక్కొక్క గెస్ట్ని అలా అపీరెన్స్గా తీసుకొచ్చి అన్ని స్పెషల్స్ అనమాట డెకరేషన్ చేస్తున్నాం. మేము ముందే అన్ని పండుగలు చేసేసుకుంటాం కదా, సో అన్ని పండుగలు అది సంక్రాంతి కూడా యాజ్ యూజువల్ గా స్పెషల్ అన్ని అరేంజ్ చేసి. మనం అంటే ఇప్పుడు గుర్తొచ్చింది సాయి కుమార్ గారు. అవును. సాత్ ఎలా ఉంటుంది మేడం? అయ్యో ఎంత ఫన్నీగా ఉంటారో తెలుసా, ఎన్ని జోక్లు వేస్తారో ఆయన. అంత పవర్ ఉన్న ఆయన అసలు మనం ఏంటి ఇంత జోవెల్ గా ఉంటారు. ఇప్పుడు అలీగారు కామెడీ చేస్తుంటారు, అలీగారు జోక్లు వేస్తూ ఉంటారు కదా, అంత మించి వేస్తూ ఉంటారు సాయి గారు. అంత ఫన్నీగా ఉంటుంది ఆయన వర్క్ చేయడం. ఎప్పుడు సీరియస్ గా ఒకటి సడన్ గా అరుస్తారన్నమాట. అమ్మ ఇంకేంటి కోపం వచ్చిందా, కాదు అది ఆయన జోలుగా చేశారు, ఓకే ఇలా మాట్లాడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఆయనతో వర్క్ చేయటం అనేది. బట్ అనిల్ నువ్వు మళ్ళీ అనుకో మాట్లాడితే అనిల్ అంటున్నారని. చాలా అంటే ఒక ఆర్టిస్ట్ ని ఎలా డీల్ చేయాలి నిజంగా మేము అన్ని పైపైన మా టీం అన్ని అరేంజ్ చేయటం తప్పితే సాయి గారిని ప్లస్ అలీ గారిని డీల్ చేయటంలో ఒక షో ఎలా వెళ్తే వాళ్ళు కంఫర్ట్ గా ఉంటారు, ఎలా అయితే నాకు అవుట్పుట్ వస్తుంది అనేది అనిల్ క్యాచ్ చేశారు ఆ పాయింట్. నేను నేర్చుకోలేదు అది. సో ప్రస్తుతానికి వాళ్ళిద్దరితో డైరెక్షన్ ట్రావెల్ మాత్రం అనిలే చేస్తున్నారు. బట్ డిజైనింగ్ మిగతా అన్ని మేము ఉంటాం కాబట్టి నా పేరు త్వరగా వస్తుంది, ఎందుకంటే నేను తెర మీద అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను కదా, అంతే. సో ఏదైనా షో చేయాలి అంటే, ఏదైనా ఈవెంట్ చేయాలి అంటే ఈటీవీలో అయినా కానీ అండ్ అదర్ కంట్రీస్లో అయినా కానీ ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చే పేర్లు ప్రవీణ్ కడియాల, అనిల్ కడియాల. థ్యాంక్ యూ నాకు తెలియదు ఆ విషయం. మీ ఇద్దరు పేర్లు వస్తాయి ఎక్కువ. ఇంతగా చేయడానికి మీరు చేసే ఆ కృషి ఏంటి, ఆ పట్టుదల, అది ఎవరికి తెలియదు ఆ సక్సెస్ మంత్ర. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ఏదైనా ఒక మంచి టైం స్పెండ్ చేయండి. ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు వాల్యుబుల్ టైం, ఆ టైమే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. టైం స్పెండ్ చేసి దాని మీద ఒక గ్రిప్ తెచ్చుకున్న తర్వాత
కాన్ఫిడెంట్గా ఏదైనా ఇది బాగుంటుంది అని మీరు చెప్పే వాళ్ళకి డెఫినెట్గా కన్విన్స్ చేయండి అంతే. ఆ తర్వాత చేసుకెళ్ళే దగ్గర ఎలాంటి డౌట్ ఉండదు, చెయ్యొచ్చు. ద టీమ్ ఈజ్ ద బెస్ట్, టీమ్ వర్క్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్షన్ అంతే. సో ఇన్ని షోలు చేశారు, ఇంత పెద్ద హిట్ కొట్టారు, అన్నీ కూడా ఎంత సంపాదించారు ఇప్పటికి? ఏమో అంత అంత పెద్దగా నువ్వు అడిగి నేను చెప్పుకునే అంత పెద్దగా కాదు, కానీ నా లైఫ్కి సరిపడా ఒక మంచిగా ఒక ఫ్యామిలీ ఎంత కంఫర్టబుల్గా లైఫ్ లీడ్ చేయగలరో అన్ని కంఫర్ట్స్లో ఉన్నాను. వెనకేసేసి ఎస్టేట్లు అవన్నీ అవసరం లేదు కూడా. మా ఇద్దరు ఫీల్ అది, అనిల్ నేను ఎప్పుడు అలాగే. ఇప్పుడున్న లైఫ్ ఇలా కంఫర్ట్గా, మా పాప మంచి స్కూల్లో చదువుకుంటుంది, అనిల్ నేను ఒక మంచి మాకు కంఫర్టబుల్గా మా కార్లో మేము వెళ్తున్నాము, ఆఫీస్కి వస్తున్నాం, మాకు ఒక చిన్న ఇల్లు, మా ఇంట్లో మా మదర్ నాతోనే ఉంటారు, మా ఫ్యామిలీ ఇది ఇప్పుడు ఈ టైంలో తినాలి అనుకుంటే తినగలిగే ఇది, అంతవరకు. ఇంకా అంతకు మించి మా ఇద్దరికి అక్కర్లేదని ఇద్దరు లైఫ్ స్టైల్ అంతే. అమ్మో ఇంత కంఫర్టబుల్ ఒక కొన్ని నగలు పెట్టేసుకోవాలి, ఇది కొనుక్కోవాలి, అయ్యే కల్లా నాకు ఇష్టమైనంత వరకు ఉంటే చాలని. సో దానికి అనిల్ లైఫ్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కువ అలాగే ఉంటుంది. కంఫర్ట్ లైఫ్ కంపల్సరీ అనుకుంటాము, ఆ కంఫర్ట్ లైఫ్లో ఉన్నాము.